ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్దికి సంబంధించిన టీజర్ని నిన్న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయగా అభిమానుల నుండి, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి అనేది అందరికీ తెలుసు. పెద్ది చిత్రం రూరల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా అని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలకు మించే టీజర్ ఉండడంతో ఖచ్చితంగా రామ్ చరణ్ ఈ చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ని శాసిస్తాడని అభిమానులు బలమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇకపోతే యూట్యూబ్లో ఈ సినిమా టీజర్కి 24 గంటల్లో 31 మిలియన్ల వ్యూస్, 4,63,000 లైక్స్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇదంతా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి సాధించడంతో మరో అరుదైన ఘనత. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్లో పెద్ది టీజర్ అత్యధిక వ్యూస్ని సాధించిన టీజర్గా రికార్డు నెలకొల్పింది. తర్వాతి స్థానంలో దేవర చిత్రం 26 మిలియన్లకు పైగా వ్యూస్ని సొంతం చేసుకోగా ఆ తర్వాతి స్థానంలో పుష్ప 2 చిత్రం నిలిచింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం అత్యధిక వ్యూస్ని సొంతం చేసుకున్న టీజర్గా కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సీస్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఆ టీజర్ వీడియోకి 24 గంటల్లో 37 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పెద్ది టీజర్ కాస్త పెద్ద యూట్యూబ్ ఛానల్లో విడుదలయ్యి ఉంటే ఆ రికార్డు కూడా బద్దలయ్యేదంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాకు సంబంధించిన హిందీ టీజర్ ఈరోజు విడుదల చేశారు. నిన్న హిందీలో తప్ప అన్ని ప్రాంతీయ భాషల్లో పెద్ది టీజర్ విడుదలైంది. నేడు 300 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో విడుదలైంది. హిందీలో మొదటి నుండి రామ్ చరణ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఇంత మంచి టీజర్ని అంత పెద్ద ఛానల్లో అప్లోడ్ చేయడంతో ఆ టీజర్కి భవిష్యత్తులో ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా టీజర్లోని చివరి షాట్ నార్త్ ఇండియాలో బాగా వైరల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే క్రికెట్ ఆటగాళ్లు ఎంతోమంది పెద్ది షాట్ని ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో ఈ టీజర్కు వచ్చే రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్లో ఉండనుందని తెలుస్తోంది.